హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇంకా 2 డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్. నేను ఎందుకంటే నాకు వచ్చేసి వాయిస్ అయితే అస్సలకి రావట్లేదు అనమాట. బాగా దగ్గు వస్తుంది, అందులో ఒకటి కొంచెం కోల్డ్ ఉందన్నమాట, అస్సలు తగ్గట్లేదు. ఇంకా నాకు వర్షాలు పడతా ఉంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగుండదు అనమాట. చిన్నప్పటి నుంచి అంతే, ఇంకా వర్షాలు పడితే బాగా కోల్డ్ అయ్యిద్ది. ఇట్లా చల్లటి వాతావరణం వచ్చేసి నాకు పడదనమాట. అందుకనేసి ఎక్కువగా అసలుకి మాట్లాడలేని పరిస్థితి అనమాట. నిన్న మొన్న అస్సలకి అంత దగ్గనమాట. ఇంకా కొంచెం సిరప్ తాగినాక ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కాకపోతే ఎప్పుడు సిరప్ అయితే మెడిసిన్ అయితే యూజ్ చేయనులే, కానీ ఇంకా కొంచెం తప్పదనుకున్నప్పుడు యూజ్ చేస్తా. ఇంక ఇది వచ్చేసి స్టడీ టేబుల్ అనమాట, మా పిల్లల కోసం. ఇది గిఫ్ట్ అనమాట. ఇది మా పాప బర్త్డే ఉంది 31కి, దానికోసమని ఇప్పుడే ముందే ఈ గిఫ్ట్ అనేది పంపించారనమాట. ఎవరు పంపించారో ఎవరిచ్చారనేది నేను బర్త్డే రోజు మా పాపది 31కి ఆ రోజు చెప్తాను. చాలా బాగుందండి స్టడీ చైర్. మా పిల్లలకైతే సోఫా సెట్ లేదు, ప్లస్ చైర్లో కూర్చొని అసలు బుక్స్ పట్టుకొని రాసుకోలేని పరిస్థితి అనమాట. ఇంకా బెడ్ పైన కూర్చొని రాసుకుంటారనమాట. కానీ మంచిగా ఐడియా చేసి ఈ గిఫ్ట్ అనేది పంపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వాటర్ గ్లాస్ పెట్టుకోవచ్చు, అలాగే జ్యూస్ లాంటిది పెట్టుకోవచ్చు. మంచిగా రీడింగ్ టేబుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రాసుకోవడానికి కూడా బాగుంది. హైట్ కూడా వాళ్ళకి తగ్గట్టు ఉందన్నమాట ఈ టేబుల్. ఇంకా ఈ విధంగా అయితే దీన్ని మంచిగా మనం ఎట్లా అంటే అట్లా మనం దీన్ని వచ్చేసి ఇట్లనే ఉండదండి, మనం మలిచి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా టేబుల్ కావాలన్నప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడైతే మా పిల్లలు వేసుకున్నారు. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు మా పిల్లలు నాకు చూపించడానికి కూడా ఇవ్వరనమాట. ఇట్లా ఈ విధంగా పెట్టి మంచిగా రాసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక బ్యాక్ పెయిన్ లాంటిది కూడా రాదు, వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట. ఇక అదండి విషయం. నాకైతే ఈ టేబుల్ అయితే చాలా బాగా నచ్చింది, మా పిల్లలు కూడా బాగా నచ్చింది అనమాట. ఇంకా అలాగే మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.